విశాఖలో మహిళలకు దడ పుట్టిస్తున్నాడు ఓ సైకో. వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ వారి జుట్టు కత్తిరిస్తున్నాడు ఆ సైకో. గత కొన్ని రోజులుగా ఇలా చేస్తుండటంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాటు వేసి సైకోను పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడు గాజువాక పోలీసుల అదుపులో ఉన్నాడు. అతను ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నాడో కనుక్కునే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు సైకో భయంతో ఆటో ఎక్కాలంటేనే భయపడుతున్నారు మహిళలు. నిన్నటిదాకా సూదిగాడి భయంతో రోడ్ల మీద తిరగడానికే భయపడ్డారు. ఇప్పుడు మరో సైకో ఆటోల్లో ఎక్కిన వారి జుట్టు కత్తిరిస్తున్నాడు. దీంతో ఆడవాళ్లు ఆటోలెక్కి వెళ్ళడానికి సైతం భయపడుతున్నారు. వీటిని బట్టి నగరంలో శాంతి భద్రతలు ఏ మేర ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుంది. ఆడవాళ్లు రోడ్డు మీద నడవటానికే భయపడుతున్నారు. ఒక పక్క చైన్ స్నాచింగ్స్, మరో పక్క సూదిగాడు, ఇప్పుడు జుట్టుగాడు. దీంతో రక్షణ లేకుండా పోయింది. 10 మంది వెళ్లే సర్వీస్ ఆటోల్లో ఈ పరిస్థితి ఉందంటే ఇక ఒంటరిగా బయటికి వెళితే ఏంటి పరిస్థితి? ఈ సైకో పేరు సురేష్. ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. విశాఖలోని గోపాలపట్నంలో నివసిస్తున్నాడు. ఆటోలో ఎక్కే అమ్మాయిలు ఇతడి టార్గెట్. సర్వీస్ ఆటోల్లో అమ్మాయిల్ని కనిపిస్తే చాలు అతడు కూడా అదే ఆటో ఎక్కి అమ్మాయిల జుట్టు కత్తిరిస్తున్నాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విశాఖ మెంటల్ హాస్పిటల్లో కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు.